బిగ్ బాస్ వీడియో ప్లీజ్. తనుజ, ఇమాన్యుయల్, బర్నీ నా తెలియలో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకునే రోజులు ముగ్గురు అడవులతో ఫైట్ చేస్తాను నాకు అర్థమైంది. రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు కదా సార్. ఎవరు రాంగ్ లైట్ సార్ నేను మాట్లాడిన చాలా క్లియర్గా నేను ఎవరు రాంగ్ లైట్ అదే సార్ ఇక్కడ అందరు కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా ఫీల్ అవుతారు. సో ఫీల్ అయినా కానీ ఈ విషయాలు చెప్పాలి కాబట్టి డెఫినెట్గా చెప్తా. ఎందుకు అనంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎందుకు ఇట్లా మాట్లాడినావు, ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతున్నావు అని చాలామంది అనుకోవచ్చు. సో ఫస్టే చెప్తున్నా. సో ఫీల్ అయితే డెఫినెట్గా సారీ, బట్ మొత్తం చూస్తే డెఫినెట్గా మీరే కన్విన్స్ అవుతారు నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అనేది. సో నాకు సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది. కామనర్స్కి బల్బ్ బాగా పెరిగిపోయిందేమో అని అనిపిస్తుంది. ఎందుకు అనేది జస్టిఫికేషన్ ఇస్తా. మీరు ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూసిన తర్వాత వీడియోలోకి మాట్లాడదాం. చాలా విషయాలు ఉన్నాయి, చాలా సీరియస్గా డిస్కషన్ చేసే విషయాలు ఉన్నాయి. ఒకసారి ఫోటో చూడండి. ఆ ఫోటోలో సెలబ్రిటీస్ అందరు కూడా ఏదో మీరు కామనర్స్ని టార్గెట్ చేసినట్టుగా ఈ ఫొటోస్ అన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అని చాలామంది అనుకోవచ్చు. బట్ మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు, సెలబ్రిటీలు కూడా కాళ్ళ మీద కాలేసుకొని ఉండొచ్చు. బట్ ఇక్కడ కామనర్స్ని తక్కువ చేసేది ఏం లేదు. ఆ ఫోటో చూస్తే మీరు ఫోటోలో కామనర్స్ అందరూ కూడా నాగ్ సార్ ముందు కాళ్ళ మీద కాలేసుకొని ఉన్నారు. సో అదేంటి, నాగ్ సార్ ఏమైనా పెద్ద దేవుడా, దిగొచ్చిండా ఆకాశంకి వెళ్ళి ఆయన ముందు కాళ్ళ మీద కాలేసుకుంటే తప్పే ఉంది. సో బిగ్ బాస్ హౌస్లో అందరు సమానమే కదా, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఏం లేదు కదా అని అంటే ఎస్ అందరు సమానమే. బట్ నాగార్జున గారి స్టూడియోలకి ఎంటర్ అవ్వాలి అని అంటే కూడా ఎంత అవకాశం అనేది ఒక గొప్ప అవకాశం. కామనర్స్ ఫస్ట్ డే వారు అవకాశం కోసం వచ్చినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేసిర్రు, ఎట్లా ఉన్నారు అనేది చూస్తే ఈరోజు వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రు అనేది చూస్తే డెఫినెట్గా మనకే అనిపిస్తుంది. ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్గా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. మర్యాద మనీష్ ఈరోజు నాకు చాలా బాగా నచ్చిండు. ఒక తప్పు జరిగింది, ఇమ్మానియల్ వర్సెస్ మర్యాద మనీష్ టాస్క్లో ఎవరిది తప్పు అని లేపి అడగగానే వెంటనే ఇమ్మీడియట్గా ఎస్ సార్ జెన్యున్గా చెప్పాలంటే నాదే తప్పు అని క్లియర్గా చెప్పిండు. అది ఆ గట్స్ ఉండాలి, ప్లస్ ఆ క్యాచింగ్ విధానం అనేది ఉండాలి. నాగార్జున గారు వచ్చి ఇక్కడ చెప్తున్నారు అని అంటే తప్పకుండా ఆడే కంటెస్టెంట్స్ ఒక తప్పుల్ని తెలియజేసి వాళ్ళని ముందుకు తీసుకుపోవడానికి ట్రై చేస్తారు. కానీ ఈ కామనర్స్ చూస్తే అక్కడ మాస్క్ మ్యాన్ చెప్తుంటే మినిమం వినే సెన్స్ కూడా లేదు అసలు. ఇలాంటి వాడు ఎందురా నాయన అని అనిపిస్తుంది నాకైతే. సో పోతుంటే మార్చుకుంటే ఓకే, కానీ ఇప్పుడు నాగార్జున గారు క్లియర్ కట్గా చెప్పారు, నువ్వు ఒక స్టేట్మెంట్ పాస్ చేసినావు అని క్లియర్గా చెప్పారు. చెప్పినప్పుడు దాన్ని 1కి 10 సార్లు అసలు మీరు చెప్పేది నేను వినను అన్నట్టుగా వాదన చేస్తూ ఉన్నాడు. నాగార్జున గారు సీరియస్ అయ్యారు. సో అక్కడ తప్పు చేసిందని అంతమంది ఆడియన్స్ చెప్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అందరికంటే నువ్వే కల తెలివికలుడు. ఏమన్నా నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఓకే రైట్ అయి ఉండొచ్చు, బట్ ఆ ఇంటెన్షన్లో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అది వేరే విధంగా వెళ్ళింది అనేది అర్థం చేసుకొని ఓకే అని చెప్పుంటే మర్యాద మనిషిలాగా బాగుండేది. అదొక డిగ్నిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే తప్పు చేస్తే దాన్ని ఒప్పుకునే దమ్ము ఉండాలి. ఆ దమ్ము లేకపోతే వేస్టే. నువ్వు ఎంత ఓవర్ థింకింగ్ చేసినా, ఎంత ఓవర్గా మాట్లాడినా, ఎంత నేను మాస్క్ మ్యాన్ని, నాకు ఇది లేదు, జెండర్ ఫీలింగ్ లేదు, అది లేదు, ఇది లేదు అని ఎన్ని డబ్బాలాగా కొట్టుకున్నా కానీ చల్లదు అక్కడ. ఇది బిగ్ బాస్ హౌస్, రియాలిటీ తప్పకుండా ఈరోజు కాకపోయినా నెక్స్ట్ డే ఇంకో కెమెరాలో దొరికిపోతారు. సో అదేనమాట నాకు చెప్పాలనిపించింది. సో ఈ కాలు మీద కాలేసుకున్న విషయం అయితే అంటే నా ఉద్దేశం ఏంటంటే వచ్చిన రోజున్న ఆ తపన, ఆ తాపత్రయము ఇప్పుడు ఎందుకు లేదు. అక్కడ మాట్లాడుతుంటే తిరిగి ఓవర్గా స్మార్ట్గా అక్కడ క్వశ్చన్ ఆయన ఆల్రెడీ అడుగుతూనే ఉన్నాడు, చెప్తానే ఉన్నాడు. ఆయన ఒపీనియన్ క్లియర్గా చెప్తున్నప్పుడు వినొచ్చు కదా, వినకముందే హ్యాండ్ రైజ్ చేయడం. పక్కన వాళ్ళు ఆ ఒపీనియన్ అడిగి సంజన గారు ఆవిడ ఒపీనియన్ చెప్తే నాకు సార్ ముందటే ఆవిడను ఇది కాదు అది కాదు మీరు చాలా చూసాము ఏంటి మీరే పెద్ద, ఇక మీరే నీతులు చెప్పాలి అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. మినిమం కామన్ సెన్స్ లేదనిపించింది. ఇట్లే కనుక కంటిన్యూ అయితే మోస్ట్లీ నెక్స్ట్ వీక్ తప్పకుండా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. హరిత హరీష్ నాగరి క్లియర్ చెప్పారు, హరిత హరీష్ నేను పిలుస్తా కానీ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎర్న్ చేసుకో అని చెప్పినప్పుడు మైండ్కు ఆ బుర్రలో మరి మెదడు ఉందా లేకపోతే అంత గడ్డి ఉందా గుజ్జుందా నాకు అర్థమవుతలేదు. మినిమం ఆలోచించకపోతే ఎట్లయిగా ఏం చెప్తాం. సో నాకు అట్లా చిన్న చిర్రెత్తింది. వీళ్ళ బిల్డప్ ఏంద్రా
ఆయన ముందు కాలేసుకుని కాలు మీద కాలేసుకుని కూర్చొని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆఖరికి మనోడు అవకాశం కోసం ఎంత చేసిండు. పవన్ కళ్యాణ్ కూడా ఆఖరికి ఇక అది చెప్పలే. సో అది షో ఓకే, ఇంటెన్షనల్గా చేయలేదు, అది బై హీట్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళు ఆల్రెడీ ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి వేసుకొని ఉండొచ్చు. బట్ ఫస్ట్ ఎపిసోడ్ కదా ఇది 4-5 వారాలు పోయిన తర్వాత నువ్వు వేసుకున్న అమ్మ ఉన్నారు అట్లా ఉన్నారంటే ఓకే. ఫస్ట్ ఎపిసోడ్కే మీరు అంత బిల్డప్ ఇస్తే ఇక బయట మీరు విన్నర్ అయ్యేదాకా ఎట్లా పోతారు? బిహేవియర్ అనేది ముఖ్యం కదా. నువ్వు ఆటలో ఇన్నా వేస్టే. అభిజిత్ లాంటి కంటెస్టెంట్ గేమ్ ఆడకుండా ఎందుకు గెలిచిండు? ఆయన బిహేవియర్ కాబట్టి. సో అది ముఖ్యం, మెయిన్ ఇంపార్టెంట్. సో అది ఆడియన్స్కి నచ్చితే డెఫినెట్గా ఈరోజు సండే రోజు రేపు ఎపిసోడ్ మనకు వస్తుంది. ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారు సేవ్ అయినప్పుడు ఆడియన్స్ అందరూ కూడా, ఆడియన్స్తో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టిరు. అంటే క్లాప్స్తో దద్దరిల్లిపోయింది స్టూడియో అంతా కూడా. ఎందుకు? ఒక మంచి మనిషి అనే ఒక అభిప్రాయము వాళ్ళలో ఉంది కాబట్టి. సో అది సంపాదించుకుంటే డెఫినెట్లీ విన్నర్ అవుతాడు. కానీ ఈ ఓవర్గా యారగెంట్, ఈ బల్పు బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటే కష్టమే కామనర్స్ నాకైతే చూడబోతే. బట్ ఇది టూ ఇయర్లీ, కానీ చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళకు ఏం చేస్తున్నారో ఏందో కూడా అర్థమవుతలేదు. నెక్స్ట్ 1 by 1 పాయింట్ మాట్లాడతా. ఇక్కడ తనుజ దగ్గర ఏంటి ఆ పవన్ అండ్ ఆలు ఫ్రై దగ్గర సంథింగ్ ఒకటి ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు శ్రీజ ఆ పదాన్ని ఒప్పుకోలేకపోతే నువ్వు ఇంకెందుకమ్మా నాకు అర్థం కాదు. ఆవిడ కూడా రివర్స్ ఏదో క్వశ్చన్ వేయడానికి ట్రై చేస్తుంది. మనకు కట్ చేశారు అది యాక్చువల్, కానీ ఆవిడ కూడా కొంచెం వాదన చేసింది నాగసార్ తోటి. సో గేమ్ ఎంత బాగా ఆడినాం అనేది కాదు, మనం ఎంతో మంచిగా బిహేవ్ చేస్తున్నాం అనేదే చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ హౌస్లో. సో లాస్ట్లో పర్మనెంట్ ఓనర్ అయ్యే ఛాన్సెస్ ఒకరికి ఉంటుందని చెప్పారు కదా. భరణి శంకర్ గారు పర్మనెంట్ ఓనర్ అయ్యాడు. సో ఆయన నెక్స్ట్ వీక్ నుంచి కూడా ఓనర్గా మారుతాడు. సో చూడాలి మరి ఇక ఎట్లుంటుందో. నాకు ఇది చూసిన తర్వాత మన మండే రోజు నామినేషన్స్ చూడాలరా. ఇక రచ్చ, మాస్క్ మ్యాన్ వర్సెస్ సంజన, ఇమ్మానియల్ వీళ్ళంతా కూడా ఎట్లుంటుందో, ఏ రేంజ్లో ఉంటుందో అని అనిపించింది నాకైతే. సో మండే నామినేషన్స్ అయితే బీభత్సమైన ఫైర్లో ఉండబోతున్నాయి. ప్లస్ ఎలిమినేషన్ విషయానికి వస్తే ఎలిమినేట్ అయ్యింది సృష్టి, సాగదీసేది ఏం లేదు. సృష్టి వర్మ ఎలిమినేట్ అయ్యింది. సో ఎందుకంటే ఆవిడను ఓటింగ్ పరంగానే ఎలిమినేట్ చేశారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఓటింగ్ ఆవిడకి లీస్ట్లో ఉంది, కానీ మేబీ ఎలిమినేట్ చేయకపోతుండొచ్చు అని క్లియర్గా చెప్పిన. ఎందుకనంటే సో కంటెంట్ ఈవిడ ద్వారా వస్తుంది కదా, ఫ్లోరా సైని ద్వారా ఏం కంటెంట్ వస్తుంది అనేది నా వాదన. బట్ ఇక్కడ బిగ్ బాస్ టీము జెన్యూన్గా వెళ్దాం అనుకున్నారు. వాళ్ళు ఓటింగ్ బేసిస్ మీదనే వెళ్దాం అనుకున్నారు. ఈసారి ఆడియన్స్కి చాలా పెద్దపీట వేస్తూ ఉన్నారు. సో ఆడియన్స్ ఓటింగ్ పరంగా ఈవిడ లీస్ట్లో ఉంది కాబట్టి ఈవిడను ఎలిమినేట్ చేశారు, అంతే, ఏం లేదు అక్కడ. సో ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి డీమాన్ పవన్ వర్సెస్ సృష్టి వీళ్ళిద్దరు మధ్యలో వచ్చింది. సో యాక్చువల్గా డీమాన్ పవన్కి చాలా ఓటింగ్ ఉంది, బట్ ఆయన గేమ్ ఏం ఆడట్లేదు, స్టాండ్ తీసుకోవట్లేదు అన్న ఇంటెన్షన్లో ఆయనను లాస్ట్లో పెట్టారు. ఎందుకంటే ఓటింగ్ తక్కువ ఉంది, భయపడి గేమ్ ఇంకా బాగా ఆడతాడేమో అనే ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఆయనను లాస్ట్లో పెట్టారు, అంతే. ఆయనకు ఓటింగ్ ఏం తక్కువ లేదు. యాక్చువల్గా ఓటింగ్ తక్కువ ఉంది రీతు చౌదరికి అండ్ సృష్టికి అండ్ థర్డ్ పొజిషన్లో బాటం నుంచి ఫ్లోరా సైని గారికి, వీళ్ళు ముగ్గురికే ఉన్నాయి డేంజర్ పొజిషన్. సో అదనమాట. నెక్స్ట్ రీతు చౌదరి మాస్క్ మ్యాన్ అన్న మాటని ఎందుకు ఆవిడ ఓకే అని అన్నది, ఎందుకు ఆవిడ సపోర్ట్ చేసింది అని అంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే ఆవిడకి చెప్పిన విధానము ఆ విధంగా ఉంది. ఆయన కన్విన్స్ చేశారు. ఈరోజు ఎపిసోడ్లో కూడా ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుండో, ఒప్పుకోకపోయినా కానీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుండు. అదేవిధంగా రీతుని కూడా అట్నే అనిపించింది. బట్ వీడియో చూసిన తర్వాత కూడా రీతు అదే స్టాండ్ మీద ఉందంటే ఈవిడకు కూడా బుర్రలేదురా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎందుకంటే అక్కడ ఇద్దరు ఒక యాక్టర్స్, వాళ్ళు ఆల్రెడీ ఫేమ్ ఉన్న యాక్టర్స్, నేమ్ ఉన్న యాక్టర్స్, వాళ్ళని నేను ఆడోళ్ళతోటి ఫైట్ చేసిన వీళ్ళు ఆడోళ్ళు అని అంటే ఎంత షేమ్లెస్గా ఉంటుంది అది. సో మాస్క్ మ్యాన్ హరీష్ ఇప్పటికైనా మారాలి. మారకపోతే నేను ఇంతే, నా తీరింతే, నేనింతే, నేను మోనార్క్ని నన్నోడు మోసం చేయలేడంటే డెఫినెట్గా హౌస్లోంచి బయటికి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఆయన నామినేషన్లో ఉండే ఛాన్స్ ఉంది. అప్పుడు చూడాలి మరి మనను ఓటింగ్ పర్ఫార్మెన్స్ ఎట్టుంది ఏందనేది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో అదనమాట. సృష్టి ఎలిమినేషన్ గురించి కూడా కామెంట్ చేయండి. ఆవిడ ఎలిమినేషన్ గురించి ఆవిడ అవడం కరెక్టా, ఫెయిరా, అన్ఫెయిరా అనేది కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా వాటికి సమాధానం చెప్తా. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.